కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. వెబ్సైట్లో ఉండాల్సినటువంటి వివరాలు ఇవి, అంశాలు ఇవి, దాన్ని ఎందుకని తొలగించారని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ రిపోర్ట్స్ ఏంటంటే అంటే ఇవి జనరల్గా అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి ఒక 2-3 రకాల రిపోర్ట్ రిలీజ్ చేస్తాయి. ఎకనామిక్ సర్వే అంటారు, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అంటారు, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటారు. ఈ రిపోర్ట్స్ అన్నీ ఏంటంటే ఇవి ప్రోగ్రెస్ రిపోర్ట్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎట్లయితే ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వస్తాయో అట్లా ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఎండింగ్లో టువర్డ్స్ ఫిబ్రవరి, మార్చ్ ఇవి రిలీజ్ అవుతాయి. ఈ రిపోర్ట్స్ ఒకలాగా ఈ గత సంవత్సరంలో ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఎలా పనిచేసింది, ఈ ప్రభుత్వాలు ఎలా పనిచేసినాయి, వివిధ రంగాల్లో వాళ్ళు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టినారో ఆ ఎఫర్ట్స్కి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి అనేది ఈ రిపోర్ట్స్ చూస్తే ఒక దగ్గర మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఎందుకంటే మనము నెంబర్స్ లేకుండా ఉత్తినే మన పర్సెప్షన్స్ చెప్పడం చాలా ఈజీ. రాజకీయ నాయకులు తరచూ ఆ పని చేస్తుంటారు. ఇది సక్సెస్ అంటారు, అది ఫెయిల్యూర్ అంటారు, రకరకాల రాజకీయ విమర్శలు చేస్తారు. కానీ దానికి ప్రాతిపదిక ఉండాలి కదా. ఈ రిపోర్ట్లు ఆ ప్రాతిపదిక ఇస్తాయి. కాబట్టి ఈ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అనలైజింగ్ ఒక గవర్నమెంట్ కానీ ఒక లీడర్ కానీ సక్సెస్ఫుల్లా ఫెయిల్యూర్ అని అనలైజ్ చేయడానికి ఈ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం ఏదైతే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిలీజ్ అయిందో గత వారం, అందులో మరి వాళ్ళు బహుశా నేను అనుకోవడం అయితే చదివి ఉండరు. బహుశా వాళ్ళు చదివి ఉంటే రిలీజ్ చేసే వాళ్ళే కాదు. మంత్రులు లేకపోతే ఆ స్థాయి ఉన్నతాధికారులు చదవకుండానే ఆ రిపోర్ట్ని రిలీజ్ చేసినారు. చేసిన తర్వాత ఏమైంది, సహజంగానే పాత్రికేయ మిత్రులు ఆ రిపోర్ట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని వాళ్ళు చదివి అందులో ఉన్న పాజిటివ్ ఏదైతుందో అది తీసి రాసినారు. రాసిన తర్వాత తెల్లారి పొద్దున ఎప్పుడైతే దినపత్రికల్లో ఈ స్టోరీస్ అన్ని చూశారో అప్పుడు నాలుగు ఖర్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే అందులో లిటరలీ దిస్ రిపోర్ట్ విండికేట్స్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ టోల్డ్ ఇన్ ద లాస్ట్ 10 years. మేము చెప్పిన ప్రతి అంశం, అంటే అది వ్యవసాయం నుంచి మొదలుపెట్టి ఆర్థిక రంగం యొక్క పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఇరిగేషన్ సెక్టర్ నుంచి మొదలుపెట్టి అట్లా ఏ రంగం తీసుకున్నా కానీ లాస్ట్ 10 years గ్రోత్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్. ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో ఏ రాష్ట్రము నమోదు చేయనంత అభివృద్ధిని తెలంగాణ నమోదు చేసింది అనేది ఆ రిపోర్ట్ చెప్పేసింది. అండ్ నెక్స్ట్ డే పేపర్లో చూడగానే వీళ్ళు నాలుగు గరుచుకుని ఏం చేసినారు, వెంటనే నీజర్క్ రియాక్షన్ లాగా ఆ వెబ్సైట్లో ఏదైతే రిపోర్ట్ ఉందో ముందు వెబ్సైట్నే డౌన్ చేసినారు ఒక రోజంతా. తర్వాత మేము సోషల్ మీడియాలో ఎత్తి చూపినాం వెబ్సైట్ని ఎందుకు డౌన్ చేసినారు. అది చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళది డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అని ఒక విభాగం ఉంటుంది ప్లానింగ్ డిపార్ట్మెంట్లో, వాళ్ళు పెడతారు ఈ రిపోర్ట్లని. ఆ వెబ్సైట్ని డౌన్ చేసినారు ఒక రోజంతా. తర్వాత మేము ఎత్తి చూపిన తర్వాత మెల్లగా వెబ్సైట్ని పునరుద్ధరించి ఈ రిపోర్ట్ మాత్రం అందులోంచి తొలగించారు. ఇప్పుడు నేను అడగదలుచుకుంది ఒకటే ప్రశ్న, మీరు దాయవలసిన అవసరం ఏంటి? ఇవన్నీ మీ ప్రభుత్వమే, మీ అధికారులే అంతో సైంటిఫిక్గా చేసిన అనాలిసిస్ తర్వాత రాసిన ఒక రిపోర్ట్. మరి వాళ్ళు ఎందుకు దాన్ని హుటాహుటిన రిపోర్ట్ను దాయడానికి ట్రై చేస్తున్నారు? అంటే మీరు గత 10 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి సంక్షేమం జరిగిందో అది ప్రజలకు తెలియకుండా చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ ప్రూవెన్, డైరెక్ట్లీ ప్రూవెన్. అంటే మీరు ఎందుకు దాయాలని ట్రై చేస్తున్నారు? ఎందుకంటే ఆ అభివృద్ధి ఆ సంక్షేమం వీళ్ళు కొనసాగించలేకపోయినారు. ఆ 10 ఏళ్ల ముందు వీళ్ళ 1.5 పాలన వెలవెలబోతుంది. సో అది దాచుకోవడానికి ఏం చేయాలా? గత 10 ఏళ్ళలో జరిగిందని దాచిపెట్టాలి. సో వీళ్ళ ప్లాన్ క్లియర్ అనమాట. ఎందుకంటే మేము ఎలాగో ఆ స్థాయిలో డెవలప్ చేయలేము తెలంగాణని, ఆ స్థాయిలో గవర్నెన్స్ ఇవ్వలేము. కాబట్టి ఏం చేయాలా? పాత ప్రభుత్వం చేసిన పని అంతా దాచిపెట్టాలి. ఇది వీళ్ళ వ్యూహం. సో ఇది వెబ్సైట్లో లేదు, దాన్ని తీసేశారు, తొలగించారు, వెబ్సైట్ కూడా డౌన్ అయింది అన్న తర్వాత సోషల్ మీడియాలో ఒక అవుట్రేజ్ లాంటిది వచ్చింది. అండ్ మీరు కూడా సిఎస్కి దాన్ని ట్యాగ్ చేస్తూ ఒక కంప్లైంట్ లాగా ఆర్ఎల్స్ ఏం జరిగింది వివరాలని బయట పెట్టండి అని ఒక ట్వీట్ చేశారు. వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఎప్పట్లాగానే వాళ్ళ నుంచి మౌనమే రెస్పాన్స్ అయిందండి. అంటే ప్రభుత్వ అధికారులు ఒక విషయం గ్రహించట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు. అది యాక్చువల్గా మంచి అలవాటు కాదు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఎప్పటికీ ఉండేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. కానీ ఐఏఎస్ అధికారులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ వీళ్ళంతా ఎప్పటికీ ఉండాల్సిన వాళ్ళు. సో వాళ్ళు దే షుడ్ బి ద గార్డియన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎవరి సొత్తు కాదండి, ఇది ప్రజల సొత్తు. ఈ రిపోర్ట్ తయారు చేయడానికి కానీ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండే సమస్త సమాచారం ఏదైతుందో ఇదంతా ప్రజల సొత్తు. సో వాళ్ళు ఇష్టానుసారంగా దాన్ని పెట్టడము, తీసివేయడము ఇది చాలా అంటే దుర్మార్గమైన చర్య. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఒక్కసారి కాదు, మీరు రీసెంట్గా అంటే చాలా కొద్ది రోజుల క్రితమే మీరు కులగణన గురించి ఒక చర్చ జరిగింది. ఆ రోజు కూడా మీకు గుర్తుంటే గత ప్రభుత్వం ఒక సమగ్ర కుటుంబ సర్వే అని చేసింది. చేసి దాని వివరాలన్నీ ఒక ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టింది.
పెడితే వీళ్ళు కులగణన రిలీజ్ చేసిన రోజు వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్లకు పాత సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న నెంబర్లకు చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు బీసీల సంఖ్యని బాగా తగ్గించి చెప్పింది కొత్త సర్వే. సహజంగానే చాలా అవుట్రేజ్ వచ్చింది దాని మీద. బీసీ సంఘాల వాళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేసినారు, బీఆర్ఎస్ నాయకులు చాలా ఆగ్రహం వ్యక్తం చేసినారు. అట్లా 10 ఏళ్ల క్రితం చేసిన సర్వేలో ఉన్న నెంబర్కి ఇప్పటి నెంబర్ ఎందుకు తగ్గింది అని అడిగారు. అడిగితే వీళ్ళ జవాబు ఏంటి తెలిసిన, చాలా విచిత్రంగా ఆ రిపోర్ట్ని వెబ్సైట్లో తీసేశారు. అంటే మీరు నిజాలని ఎన్ని రోజులని ఇట్లా దాచిపెట్టగలరు? ప్రజలకు విషయాలు తెలుస్తాయి కదా, ఇంకో రూపంలో తెలుస్తుంది. వాళ్ళ సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది, వాళ్ళ ప్రజలు చాలా చైతన్యవంతులైనారు. మీరేదో ఒక వెబ్సైట్లోంచి దాన్ని దాచేస్తేనో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండవు. ప్రజలకు ఇవన్నీ తెలుస్తున్నాయి. సో వీళ్ళు చేస్తున్న తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇట్లాంటి వెబ్సైట్లలోంచి రిపోర్ట్లను దాచిపెడుతున్నారని నా అభిప్రాయం. సో ఇప్పుడు గణాంకాల సంగ్రహం కంప్లీట్గా గణాంకాలకు సంబంధించి స్టాటిస్టికల్ డేటా ఉంటుంది అనుకుంటే అభివృద్ధియే కాదు, దానికి సంబంధించి లెక్కలు అనేవి కంప్లీట్గా కనిపిస్తుంటాయి. అట్ ద సేమ్ టైం దానికి పెట్టినటువంటి బడ్జెట్తో పాటుగా ఒకవేళ ఉంటే అప్పులు, ఇవన్నీ వివరాలు అందులోనే ఉంటాయి కదా. 100% ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తారండి. ఇప్పుడు ఇన్ని రోజులు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే ఒక ఎజెండా లాగా తీసుకున్నారు గత ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది, కొట్టుకుపోయింది అని ప్రచారం చేశారు. ఇవాళ ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలంగాణలో ఇరిగేషన్ సౌకర్యాలు పెరిగి వ్యవసాయ అభివృద్ధి కనపడడానికి ముఖ్య కారణాల్లో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే రాసింది. మరి అంటే ఇన్నాళ్ళు చెప్పింది అబద్ధం అని ప్రూవ్ అయినట్టే కదా. ఇగో అట్లాంటి నిజాలు ఈ రిపోర్ట్ బయటపెడుతుంది కాబట్టి దాన్ని దాచడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఏమన్నా ఇంజనీరింగ్ వండర్ అంటాం మనం. ఒక కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అది. దాంట్లో ఒక్క బరాజ్లో వచ్చిన ఒక చిన్న లోపాన్ని పట్టుకొని చాలా పెద్దగా చేసినారు వీళ్ళు. అయితే చాలామంది సామాన్య ప్రజలకు కూడా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపం అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే ఇట్స్ ఏ కాంప్లెక్స్ ప్రాజెక్ట్. అందులో బరాజులు ఉంటాయి, ఒక 3 బరాజులు ఉంటాయి, రిజర్వాయర్లు ఉంటాయి, టన్నెల్స్ ఉంటాయి. ఇవన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇప్పుడు నాగార్జున సాగర్ లాగానో శ్రీశైలం లాగానో ఒక డ్యామ్ కట్టి దాన్నే ప్రాజెక్ట్ అనడం కాదు కాళేశ్వరం. కాళేశ్వరం ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్. ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ సో మెనీ బరాజెస్, రిజర్వాయర్స్, టన్నెల్స్, పంప్ హౌస్ ఇవన్నీ ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే క్లెవర్గా ఒక్క దాంట్లో వచ్చిన చిన్న ఇష్యూని పట్టుకొని కోట్ల జరిగిపోయింది ఇది జరిగిపోయింది అన్నారు. అయితే ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంజనీరింగ్ మార్వెల్ చేసినప్పుడు ఇది అన్చార్టెడ్ టెరిటరీ అంటారండి. అంటే ఇదివరకు ఎప్పుడు ఎక్కడ ఇట్లాంటి ఒక కాంప్లెక్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు. ఓన్లీ భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడ కట్టలేదు. సో ఇట్లాంటి కొత్త ప్రయత్నాలు చేసినప్పుడు సహజంగానే కొన్ని మనం అంటే అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి. అట్లా కాళేశ్వరంలో ఒక్క బరాజ్లో ఒక చిన్న బ్లాక్ విషయంలో వచ్చిన ప్రాబ్లం అది. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి చాలా ఈజీ. అది చెప్పినా కానీ వినకుండా కాన్స్టెంట్గా వీళ్ళు దుష్ప్రచారం చేసినారు. సంవత్సరం నుంచి ఆ చిన్న రిపేర్ చేయకుండా ఆపి పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ తెలంగాణ మొత్తం మీకు సాగునీటికి తాగునీటికి తీవ్రమైన కొరత కనపడుతుంది. కేవలం ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని ఒక అభిప్రాయాన్ని బలపరచడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకోటి, మీకు చాలాసార్లు ఈ రాకెట్ ప్రయోగాల గురించి మీరు వినుంటారు. ఇప్పుడు శ్రీహరికోట నుంచి చాలాసార్లు మన దేశం నుంచి కూడా ప్రయోగిస్తుంటాం. ఇట్లాంటి ప్రయోగాల్లో ఒక్కొక్కసారి ఆ రాకెట్లు విఫలమవుతాయి. మళ్ళీ వెంటనే అందులో ఏం లోటుపాట్లు చూసుకొని మళ్ళీ ఇంకో రాకెట్ తయారు చేసి పంచుకోండి. ఎందుకంటే ఇది చాలా హై అండ్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా. కాబట్టి దాంట్లో ఏదో అవినీతి జరిగే రాకెట్ ఫెయిల్ అవ్వదండి. మనం నేచర్తో ఇంత కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేసినప్పుడు సహజంగానే మన చేతిలో మన కంట్రోల్లో లేని విషయాలు కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు ఇట్లాంటివి అవాంతరాలు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బ్లాక్లో వచ్చిన దాన్ని పట్టుకొని ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి దాన్ని రిపేర్ చేయకుండా ఉంచడం ద్వారా వీళ్ళు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారంటే అది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ప్రూవ్ చేయదలుచుకున్నారు. కానీ నిజమేంటో ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరంలోనే ఉన్న కాంపోనెంట్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీరు రంగనాయక సాగర్ తీసుకోండి, మల్లన్న సాగర్ తీసుకోండి, ఆ కింద బస్వాపూర్ రిజర్వాయర్ దాకా నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు అవన్నీ కాళేశ్వరం నీళ్ళని ప్రజలకు తెలుసు. సో వీళ్ళ కింద మేడిగడ్డలో ఉన్న ప్రాబ్లమ్ని కనుక సాల్వ్ చేసి ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఇంకొక 20-30 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చిండేవి సులభంగా. అవన్నీ వాళ్ళ సముద్రంలోకి పోయేటట్టుగా చేసినారు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొత్తగా ఏం చేయలేరు. గత ప్రభుత్వంలో చేసిన పనులన్నీ ఫెయిల్యూర్ అని నిరూపించడానికి ట్రై చేస్తారు. సో ఈ రిపోర్ట్ ఏం చేసిందంటే ఇప్పుడు వాళ్ళ అబద్ధాలని ఎత్తి చూపింది. అందువల్ల ఈ రిపోర్ట్ కనపడకుండా చేస్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. వీళ్ళు చాలా కాలంగా ఇంకొక బాగా బ్యాడ్ మౌత్ చేసిన స్కీమ్ ఏంటంటే షీప్ డిస్ట్రిబ్యూషన్ అండి, గొర్రెల పంపిణీ. అంటే కేసీఆర్ గారిది ఎలా ఉంటుందంటే ఆయన అంటే ఏ సమస్యను కూడా సూపర్ఫిషియల్గా ఆలోచించరండి. ఆయన లోతుగా సమస్య యొక్క లోతుల్లోకి వెళ్ళి దాని పరిష్కార మార్గాలు కనుక్కుంటారు.